తీయగా చల్లగా. ఫస్ట్ గా మీ ముందుకి మంచి ఫీలింగ్ ఇవ్వడానికి రాబోతోంది గీతాంజలి. శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ తత్తిందాదిం దిందిరి వరుల తాండవకేరి తత్పర గౌరీ మంజుల సింజిని చతురలాస్య వినోదవ శంకర. పదమిదీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో నరుగనరా నీలకంఠరా శైల మందిరా మురవిని బదులిడరా నాగజా పదమిదీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. అంతకాంత నీ సతే తప్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తాను వైన దానతని చెంతకు చేరుకున్నది. భవుని భువకి తెరలించేలా ధరణి దివిని తలపించేలా కదిలిన పదమిదీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. గంగాచిత శిర కృతమండిత కర పురహర భక్త శుభంకర భవనా శంకర సరహర దక్షాధ్వరహర పాద విలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అగనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర. హర హర మహాదేవ హర హర మహాదేవ. వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా
యోగి వేషని మనసును కలగద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయముద్రలోనా నమక చమక ముల నాదానా యమక గమక ముల యోగానా పలుకుతున్న ప్రాణానా ప్రణవనాద ప్రథమనాద శృతి వినరా హర హర మహాదేవ గీతాంజలి, నమస్తే సార్. సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని దేవిశ్రీ ప్రసాద్ గారు స్వరపల్సగా సీతారాం శాస్త్రి గారు రాసిన ఈ పాటని పుస్తకం చూడకుండా నువ్వు బైహార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఏమాత్రం తొనకుండా అంత సీరియస్ సాంగ్ని ఫీల్ గుడ్ పాటగా కేటగిరీలో పెట్టి నువ్వు పాడడం బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావు. కానీ ఆన్ వన్ కండిషన్, నువ్వు థ్యాంక్ యూ సార్ అంటున్నావు మెత్తగా. అది నీ స్టైల్లో నీ ఉంది కదా, అది అందరూ చెప్పు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే. మా బాగా పాడావు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. శేకం అంటే తడపడం అన్నమాట. శేకం అంటే తడపడం. అభి అనే ఉపసర్గ శేకానికి ముందు వస్తే అది ఎక్కువగా తడపడం అనే అర్థం వస్తుంది. అభిషేకం అంటే అది అర్థం. నువ్వు ఈరోజు దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశావు. థ్యాంక్ యూ సార్. ఎంత బాగుందంటే ఇట్ ఈస్ లైక్ అ సెలబ్రేషన్. మనం ఒక సంగీత ఉత్సవంలో పార్టిసిపేట్ చేసిన ఫీలింగ్ ఆల్ టుగెదర్. అసలు నీ వాయిస్ అయితే ఎంత బాగుందో. థ్యాంక్ యూ మ్యామ్. వత్తులు, పద ఉచ్చారణ అంతా కూడా నీ ఏజ్కి ఈ జనరేషన్లో జనరల్గా ఈ సాహిత్య దోషాలు దొరలడం అనేది కొలోకియల్గా మాట్లాడుకునే ఇదే రకరకాలుగా ఉంది. సో అందులోనూ ఇంత శ్రద్ధగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి అంతే సిన్సియర్గా నువ్వు పాడిన తీరు ఓకే డెఫినెట్లీ మంచి హోప్ తీసుకొస్తుంది అనమాట. అగైన్ అండ్ అగైన్ ఈ స్టేజ్ ద్వారా దాట్ మంచి పాట ఈ జనరేషన్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. అండ్ సిన్సియర్గా ప్రాక్టీస్ చేసి పెద్దవాళ్ళు చెప్పింది వినే జనరేషనే ఇది అని నువ్వు రిప్రజెంట్ చేసినట్లు అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నీకు ఎలాగుండింది పాడేటప్పుడు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఉందా నీకు కూడా ఫీల్ గుడ్ ఉండిందా, సెన్స్ ఉండిందా? ఎందుకంటే మాకు ఉండింది. నువ్వు పాడేటప్పుడు అట్లీస్ట్ ఐ ఫెల్ట్ గుడ్ దట్ యువర్ సింగింగ్ దిస్ సాంగ్. ఐ వుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్ దట్ యూ వుడ్ సింగ్ దిస్ సాంగ్. అండ్ నాట్ ఓన్లీ డిడ్ యూ సింగ్ ఇట్, యూ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సార్. యూ అమేజింగ్లీ. అసలు నేను ఇది ఐ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్ బట్ యూ. నువ్వు ఏదో కొంచెం వెస్టర్న్ స్టైల్గా అట్లా ఏమన్నా అంటే నువ్వు మాట్లాడే తీరు కూడా నువ్వు తెలంగాణ యాస ఎక్కువ వస్తుంది కదా నీకు. ఈ ఒత్తులు, ఈ ప్రొనౌన్సియేషన్ నీ దగ్గర నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యూ బ్లూ మీ ఆఫ్. థ్యాంక్ యూ సార్. బ్రిలియంట్లీ డన్. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.